మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం. ఈరోజు మరి 15/9/2025 అండి, 15వ తారీఖు వచ్చేసాం. సెప్టెంబర్ మాసం సోమవారం ప్రవేశించాం. నాకు ఇచ్చిన తలంపు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం 541 పేజీలో ఉందండి. ఇక్కడ ఏమంటాడంటే సామెతలు 15:9, 15వ తారీఖు 9వ మాసం. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. భక్తిహీనుల మార్గం అంట దేవుడి కంటే అసహ్యమట. అంటే దేవుడు లేనివాడు, భక్తిలో తొలగిపోయినటువంటి వాడు, దేవుడిని విడిచిపెట్టేసిన వాడు, నిర్దేవుళ్ళంతా, నాస్తికులంతా కూడా వాళ్ళ ప్రార్థన మార్గం యెహోవాకు హేయం, అసహ్యం. అయితే ఇమీడియట్గా నెక్స్ట్ ఇంకోటి రాస్తున్నాడు. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఉంటుంది. బైబిల్ ఇలాగే కీర్తనని సామెతలు ఇలా మాట్లాడతాయి. ఏమన్నాడు? నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమించును. నీతి అంటే ఎవరు? ఆయన మనకు నీతి, సమాధానము, పరిశుద్ధత అని మనం కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం చివరి మాటలు వింటుంటాం. నీతియు, సమాధానము, పరిశుద్ధత అన్నీ అంటే యేసుక్రీస్తు వారి లక్షణాలు ఇవి. నీతిని అనుసరించడం అంటే ఏంటి? యేసుక్రీస్తుని అనుసరించేవాడు. కాబట్టి ఆయన అనుసరిస్తే కలిగే మీరు నా మేలు ఏంటని చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు, దేర్ నో కండెమ్నేషన్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉంటే మీకేమి తేడా, ఏమి మేలు తక్కువ కావు, అన్ని మేలు జరుగుతాయి అన్నాడు. ఏ శిక్ష అదే కండెమ్నేషన్. నువ్వు విమర్శలోకి నువ్వు రావు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. ఇంకా ఏం చేస్తాడంటే ఆయన మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉంటామంట మనం. ఎంత మంచి మాట. అంటే శిక్షావిధికి రావట్లేదు, మనం మరణంలో జీవంలో దాటిపోతాం కూడా మనం సెలవిస్తుంది బైబిల్. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు నందున్న మనలను ఆయనతో కూడా లేపి పరలోక ముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. ఎంత ధన్యత! ఆయన పక్కన కూర్చోబెట్టిన ధన్యత వచ్చేస్తుంది. ఇందులో క్రీస్తుని వెంబడిస్తే ఏం కలుగుతుంది? ఆయనలో నిలబడితే పాప క్షమాపణ కలుగుతుందండి, సమాధానం కలుగుతుంది, రిడెంప్షన్, విమోచన కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, నిత్యత్వంలో ప్రవేశించగలుగుతాం. ఆయనతో పాటు జీవితం అంతా, భవిష్యత్తు కాలం అంతా కూడా నిత్యత్వంలో ఆయనతో పాటు జీవించగలుగుతాం. ఆ రీతికి మనకి ఇంకా నీతిమంతులుగా తీర్చబడతాం, పరలోకానికి వారసులు అయిపోతాం, ఎత్తబడే సంఘంలో ఉంటాం అనే విషయం నేర్చుకుందాం. అంతేకాదు కొత్త నిబంధనలో ఇచ్చినటువంటి గొప్ప వాక్యం ఏంటంటే మీరు 1వ అధ్యాయం 3వ వచనం ఎఫెసీ పత్రిక మాట్లాడుతుంది. క్రీస్తులో ఉంటేనంట ఆయనకి లాభాలు చెప్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఉండి అనే మాట మనకు వస్తుంది అక్కడ. 1:3 ఒకసారి చూద్దామండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఎక్సలెంట్ వర్స్ అండి, 173 పేజీలో ఉంది. 1:3 మాట్లాడుతుంది ఎఫెసీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ప్రేజలాడు, దేవునికి స్తోత్రం చెల్లించాలండి. ఇన్ క్రైస్ట్ ఏంటంట, ఎంత చదివినా తృప్తి లేదు ఈ మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 3 మెట్లు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందమ్మ, క్రీస్తులో ఉంటేనే, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, షరత్ అది. క్రీస్తునందు పరలోకంలో ఉంటూ ఏమాచరం ఉంటా సమస్తమైన ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. అది చాలా మంచి మాట అండి. మళ్ళీ చెప్తాను, చాలా గొప్ప మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అని క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి అనుగ్రహించను. అయిపోయింది. కానీ పాత నిబంధనలో దీవెనలు లేవు, డైరెక్ట్ లేవండి. అక్కడ వాగ్దానాలు ఉన్నాయి. న్యూ టెస్ట్మెంట్లో మనకి గొప్ప దీవెన ఇదే. కాబట్టి అన్ని దీవెనలు మనకి ఇచ్చారట. ఇంకేం కావాలండి? అటు కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రేమగల తండ్రి, మీరు చెప్పిన లేఖల భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. నీకు ప్రార్థన మొక్కుతున్నాం, సహాయం దయచేయండి. నీలో ఉండటం వల్ల ఎన్నో మేలు మాకు చెప్తూ వచ్చారు. నీలో ఉంటే ఏ కొద్దిగా ఉండదు మాకు. నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. పాప క్షమాపణ దొరుకుతుంది, విమోచన, విడుదల దొరుకుతుంది. పాప శాపం నుంచి విడుదల దొరుకుతుంది. ప్రభు కండమినేషన్ ఉండదన్నారు. మరణం జీవనం దాటిపోతామని చెప్పి రాశారు. అందరూ నీ దగ్గర సమాధానంగా, సంతోషం, నిత్యత్వంలోకి ప్రవేశించే భాగ్యం దొరుకుతుందని చెప్పినందుకు శుద్ధి తెలుసుకుంటూ మా బిడ్డల్ని, వింటున్నటువంటి కుటుంబాలని, ప్రభు యవనస్తుల్ని, వృద్ధుల్ని, చంటి పిల్లలు అందరినీ దీవించి ఆశ్రయించారు. అందరూ మారు మనసు రక్షణ పొందాలి. మరి ఆ రీతిగా
ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి బలపడటానికి మీ కృపను గురించి ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఒక విధంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.